హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎడిటెడ్ లర్నింగ్ ఛానల్. సో ఏపీ ఈసెట్ 2026 అడ్మిషన్స్కి సంబంధించి ఫస్ట్ పేజ్ డీటెయిల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కౌన్సిలింగ్కి సంబంధించి. ఈ వీడియోలో మీకు ఇంపార్టెంట్ డేట్స్, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అండ్ అలాగే పూర్తి షెడ్యూల్, లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి ఈ వీడియోకి అయితే లైక్ చేసేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. ఇంక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ ఫస్ట్ మీకు ఆన్‌లైన్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్ కమ్ రిజిస్ట్రేషన్ అంటే మీకు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి జూలై 4 నుంచి జూలై 8 వరకు అయితే టైం అయితే ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఆన్‌లైన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్‌లోడెడ్ సర్టిఫికేట్స్ అట్ నోటిఫైడ్ హెల్ప్ లైన్ సెంటర్స్ అన్నాడు. అంటే మీకు ఈ ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసరికి జూలై 6 నుంచి జూలై 10 వరకు అయితే టైం అయితే ఇచ్చాడు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్. ఈ వెబ్ ఆప్షన్స్ ఎవరైతే రిజిస్టర్డ్ అండ్ అలాగే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో జూలై 8 నుంచి జూలై 13 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చాడు. దాని తర్వాత ఒకవేళ మీ యొక్క వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేయాలనుకుంటే జూలై 14 అయితే మీకు అయితే లాస్ట్ డేటు. ఆ డేట్ మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్స్. సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ మీకు జూలై 20న వస్తాయని అయితే చెప్పాడు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి సెల్ఫ్ రిపోర్టింగ్ అలాగే రిపోర్టింగ్ అట్ కాలేజ్ అన్నాడు. అంటే మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ అలాగే మీరు కాలేజ్‌లో రిపోర్ట్ చేయాల్సిన డేట్స్ వచ్చేసరికి జూలై 21 నుంచి జూలై 25 వరకు అయితే ఇచ్చాడు డేట్స్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి కమెన్స్‌మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్. ఇది మనకి క్లాస్ వర్క్స్ మనకి 22 జూలైన మనకి స్టార్ట్ అయితే అవుతున్నాయి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటి? ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్‌గా జనరల్ డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్స్‌లో మనకి ఈసెట్ 2026 హాల్ టికెట్, ఈసెట్ 2026 ర్యాంక్ కార్డు అండ్ అలాగే ఎస్ఎస్‌సి అంటే 10th క్లాస్ మార్క్స్ మెమో. దాని తర్వాత డిప్లొమా స్టూడెంట్స్ అయితే డిప్లొమా మార్క్స్ మెమో. ఒకవేళ డిగ్రీ స్టూడెంట్స్ అయితే డిగ్రీ మార్క్స్ మెమో అయితే ఉంటుంది. అదైతే సబ్మిట్ చేయాలి వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసరికి ఒకవేళ మీరు డిప్లొమా స్టూడెంట్స్ అయితే 7th క్లాస్ నుంచి డిప్లొమా వరకు స్టడీ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలి. లేదు నేను డిప్లొమా కాదు డిగ్రీ స్టూడెంట్స్ బీఎస్సీ మ్యాథ్స్‌కి సంబంధించిన డిగ్రీ హోల్డర్ అని అయితే అనుకుంటే 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి క్యాస్ట్ సర్టిఫికేట్. ఇది మనకి ఆప్షనల్ ఇఫ్ అప్లికేబుల్ అని అయితే ఇచ్చాడు. ఒకవేళ మీ దగ్గర ఉంటే మీరైతే సబ్మిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మైనారిటీ సర్టిఫికేట్. ఇది కూడా ఇఫ్ అప్లికేబుల్. మైనారిటీ క్యాండిడేట్ అయ్యి ఉంటే మీకు మైనారిటీ సర్టిఫికేట్ ఉంటే మీరు ఈ సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్. టీసీ అనమాట. ఈ టీసీ కూడా మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇన్‌కమ్ సర్టిఫికేట్. ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఎవరైతే 2023 జనవరి 1 నుంచి ఇప్పటి వరకు ఎవరైతే తీసుకున్న వాళ్ళు ఉంటారో ఈ ఇన్‌కమ్ సర్టిఫికేట్ వాళ్ళైతే ఈ ట్యూషన్ ఫీజ్ రియంబర్స్‌మెంట్‌కి అయితే ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నాడు. ఒకవేళ మీరు 2022 గాని, 2021 గాని, 2020 గాని ఈ ఇయర్స్‌లో తీసుకొనుంటే వాళ్ళైతే ఇనెలిజిబుల్ అని అయితే చెప్తున్నారు. ఒకవేళ మీకు ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది 2023 కాకుండా ప్రీవియస్ దానికంటే ముందే మీరు తీసుకొనుంటే మీరు కొత్తగా అయితే అప్లై చేసుకొని మీరు తొందరగా అయితే మీ ఇన్‌కమ్ సర్టిఫికేట్‌ని అయితే తీసుకోండి. చాలా ఇంపార్టెంట్ అది ఫీజ్ రియంబర్స్‌మెంట్‌కి. నెక్స్ట్ వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ 2026 నుంచి 2027 మీ సేవ నుంచి అయితే ఈ యొక్క సర్టిఫికేట్ అనేది ఈ అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి తీసుకోవాలి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అని అయితే చెప్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి రెసిడెంట్ సర్టిఫికేట్. ఇది ప్రైవేట్ స్టడీడ్ క్యాండిడేట్స్‌కి అనమాట రెసిడెంట్ సర్టిఫికేట్. నార్మల్ స్టూడెంట్స్‌కి అయితే అక్కర్లేదు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి పేరెంట్స్ అంటే మీ యొక్క ఫాదర్ కానివ్వండి, మదర్ కానివ్వండి వాళ్ళ యొక్క 10 ఇయర్స్ రెసిడెన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సర్టిఫికేట్. ఇది మనకి నాన్ లోకల్ క్యాండిడేట్స్ అనమాట. లోకల్ క్యాండిడేట్స్‌కి అయితే అక్కర్లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఆన్‌లైన్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అండ్ అలాగే ఫీజ్ పేమెంట్ కోసం మీరు ఈ అఫీషియల్ వెబ్‌సైట్‌ని అయితే ఫాలో అవుతుండండి. అంతా ప్రాసెస్ మొత్తం ఈ వెబ్‌సైట్‌లో అయితే జరగడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి దీనికి సంబంధించి మనకి ఆన్‌లైన్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్‌కి ఎవరు వెళ్ళాలి? అలాగే ఆఫ్‌లైన్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్‌కి ఎవరు వెళ్ళాలి అని అయితే ఇప్పుడైతే చూద్దాం. ఫస్ట్‌గా వచ్చేసరికి ఎవరికైతే ఈ యొక్క ఆన్‌లైన్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఆన్‌లైన్‌లో కంప్లీట్ అయ్యి అండ్ అలాగే మీరు వెబ్ ఆప్షన్స్‌కి ఎలిజిబుల్ అయ్యారని చూపిస్తే ఒకవేళ మీ డీటెయిల్స్ గనక చేంజ్ చేసుకోవాలనుకుంటే అప్పుడు మీరు ఆఫ్‌లైన్ హెల్ప్‌లైన్ సెంటర్స్‌కి అయితే వెళ్ళొచ్చు. లేదు నాకు ఆన్‌లైన్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అవ్వలేదు అనుకుంటే అప్పుడు మీరు మళ్ళీ హెల్ప్‌లైన్ సెంటర్స్ కూడా వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు ఆన్‌లైన్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యి ఒకవేళ వెబ్ ఆప్షన్స్‌కి ఇనెలిజిబుల్ అని చూపిస్తూ ఉంటే కూడా మీరు ఆఫ్‌లైన్ సెంటర్స్‌కి అయితే వెళ్ళొచ్చు హెల్ప్‌లైన్ సెంటర్స్‌కి. నెక్స్ట్ వచ్చేసరికి దీనికి సంబంధించి స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ కూడా ఇలాగే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి దీనికి సంబంధించి ఆహ్,
కౌన్సిలింగ్ ప్రాసెస్ అనమాట. సో, ఇక్కడ మీకు న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అయితే మీరు క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసి ఈ వెబ్‌సైట్‌లో మీరు న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి మీరు దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో, మీ యొక్క డిప్లొమా బోర్డ్, డిప్లొమా పిన్ అండ్ అలాగే డిప్లొమా ఇయర్ ఆఫ్ పాసింగ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబరు అండ్ అలాగే ఓటీపీ సబ్మిట్ చేసిన తర్వాత సేమ్ మొబైల్‌ని ఎంటర్ చేసి సెకండ్ మొబైల్ నంబర్ కూడా ఎంటర్ చేసి ఆధార్ నంబరు ఇలాగ మొత్తం ప్రాసెస్ అనేది దీంట్లో అయితే ఉంటుంది. సో, దీనికి సంబంధించి ఫుల్ ప్రాసెస్ మీకు చేయడం జరుగుతుంది. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఆన్‌లైన్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్‌లో కావాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ వచ్చేసరికి మీ యొక్క మార్క్స్ మెమో 10th క్లాస్‌ది. అలాగే డిగ్రీ స్టూడెంట్స్ అయితే డిగ్రీ మార్క్స్ మెమో, డిప్లొమా స్టూడెంట్స్ అయితే డిప్లొమా మార్క్స్ మెమో ఉండాలి. సో, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి 7th క్లాస్ నుంచి డిప్లొమా స్టడీ సర్టిఫికేట్స్. సో, ఎవరైతే డిప్లొమా హోల్డర్స్ ఉంటారో వాళ్ళు 7th క్లాస్ నుంచి డిప్లొమా వరకు స్టడీ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలి, అప్‌లోడ్ చేయాలి. దాని తర్వాత నెక్స్ట్ ఎవరైతే డిగ్రీ బీఎస్సీ స్టూడెంట్స్ ఉంటారో మ్యాథ్స్‌కి సంబంధించి సో, వాళ్ళైతే 9th క్లాస్ నుంచి డిగ్రీకి సంబంధించి స్టడీ సర్టిఫికేట్స్ అయితే అప్‌లోడ్ చేయాలి. దాని తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట. సో, ఇది ఇఫ్ అప్లికేబుల్ అని అయితే చెప్తున్నాడు. సో, ఇది మనకి ఆప్షనల్. సో, మీరు అప్‌లోడ్ చేసినా చేయకపోయినా మీరైతే ఎలిజిబుల్ అయితే అవుతారు. నెక్స్ట్ వచ్చేసరికి మైనారిటీ సర్టిఫికేట్. సో, ఈ మైనారిటీ సర్టిఫికేట్ అనేది మైనారిటీ క్యాండిడేట్స్‌కి మాత్రమే. నెక్స్ట్ వచ్చేసరికి ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ ఇది టీసీ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్‌కమ్ సర్టిఫికేట్. సో, చెప్పాను కదా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. సో, 2023 నుంచి ఇప్పటి వరకు తీసుకున్న వాళ్ళైతే ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు. సో, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వచ్చేసరికి మీరు ప్రెజెంట్ ఇయర్ అంటే 2026 నుంచి 2027 వరకు తీసుకున్న వాళ్ళై ఉండాలి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎవరైతే ప్రైవేట్ స్టడీస్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకనమాట. నెక్స్ట్ వచ్చేసరికి పేరెంట్స్ అంటే ఫాదర్ కానివ్వండి, మదర్‌ది కానివ్వండి. సో, 10 సంవత్సరాల రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలి నాన్ లోకల్ క్యాండిడేట్స్‌కి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి దీనికి సంబంధించి హెల్ప్‌లైన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో, మీరిక్కడ చూసుకోవచ్చు. సో, దాదాపుగా మనకి 14 హెల్ప్‌లైన్ సెంటర్స్ అని అయితే ఇచ్చాడు. సో, ఇక్కడ ఎవరైతే కాకినాడకి సంబంధించిన వాళ్ళైతే ఆంధ్ర పాలిటెక్నిక్ కాకినాడకి వెళ్ళొచ్చు. సో, ఒకవేళ మీరు శ్రీకాకుళంకి సంబంధించి అయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం, అలాగే విజయనగరంకి సంబంధించిన వాళ్ళైతే ఎంఆర్ఏజీఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయనగరంకి అయితే వెళ్ళొచ్చు. సో, ఇలా మనకి విశాఖపట్నంకి సంబంధించి కూడా అయితే ఇచ్చారు. సో, ఒకవేళ మీకేమన్నా డౌట్స్ గానీ, లేదన్నా మీకేమన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఆఫ్ కన్వీనర్. సో, కన్వీనర్‌కి సంబంధించి అఫీషియల్ అడ్రెస్ అండ్ అలాగే ఈమెయిల్ ఐడీ, అలాగే నంబర్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. 4 నంబర్స్. ఒకవేళ మీకేమన్నా ప్రాబ్లమ్ ఉంటే మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి. సో, ఇలాంటి ఈసెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసి ఈ వీడియోకి అయితే లైక్ చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.